ఆల్మండ్ బటర్ ఇంట్లోనే చాలా టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఆల్మండ్ బటర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచి ఎముకల ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. బాదంని ఒక కప్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి బాదంని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి. బాదం కొంచెం ఫ్రై అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం పగులుతున్నట్టు వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన బాదంని మిక్సీ జార్లో వేసి పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ తేనె, 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసి మళ్ళీ మిక్సీ వేయాలి. బెల్లం వద్దు అనుకుంటే తేనెనే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ వేసేటప్పుడు మనము కొంచెం ఓపికగా ఉండాలి, అలాగే మన మిక్సీ కూడా ఓపికగా ఉండాలి. ఎందుకంటే మిక్సీ జార్ వేడవుతూ ఉంటుంది. కొంచెం బ్రేక్ ఇస్తూ వేస్తే బెటర్. చిటికెడు ఉప్పు వేసి మళ్ళీ మిక్సీ పట్టండి. ఒక 2-3 టైమ్స్ ఆపుకుంటూ మిక్సీ వేస్తూ ఉండాలి. కొంచెం ముద్దలా ఫామ్ అవుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసి మళ్ళీ మిక్సీ వేయండి. మిక్సీ వేస్తూ ఉంటే కొంచెం ఆయిల్ బయటకు వచ్చి కొంచెం స్మూతీ టెక్స్చర్ వస్తుంది. మిక్సీ జార్ ఖచ్చితంగా హీట్ అవుతుంది. అలా అయితే ఒక 5-10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఆల్మండ్ బటర్ ఇలా వచ్చాక నేను ఆపేశాను. మిక్సీ వేయడం టోటల్గా ఒక 10 బ్రేక్స్ ఇస్తూ వేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది బ్రెడ్ పైన చపాతీకి యాపిల్తోనూ కలిపి తింటే చాలా బాగుంటుంది. ఆ రోజు నేను చపాతీ చేశాను, దానిలో వేసి రోల్ చేసి తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మిక్సీ ఇంకా 2-3 టైమ్స్ వేస్తే ఇంకా స్మూతీ టెక్స్చర్ వస్తుంది, కానీ మిక్సీ జార్ అప్పటికే బాగా హీట్ అయిపోయిందని ఆపేశాను. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఆల్మండ్ బటర్ చాలా మంచిది. అంతేకాకుండా గుండెకు కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.